जय श्रीमन्नारायण। ओम अस्मद्गुरुभ्यो नमः। अनाघ्रातावद्यं बहुगुणपरेणाहि मनसो दुहानं सौहार्द्रं परिचितमिवाथापि गहनं पदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव श्रीर्मह्यं बहुमुखया वाणी विलसितं तर्कत्रय्यन्तमर्मज्ञं प्रबोधनपरायणं जिज्ञासुजनजीवातुं श्रीरंगार्य गुरुं भजे। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ओम नमो वेंकटेशाय। प्रिय భగవద్బంధువులారా, ధనుర్మాస మహోత్సవంలో నిన్నటి రోజు శ్రీరామచంద్రుడి గుణాలను కూడా కొలుస్తూ స్వామి యొక్క సౌలభ్యమూర్తి అని గానం చేశారు మన గోపికలు. భగవద్గుణానుభవానికి అందరూ రావలసింది అని, ఏ ఒక్కరు తగ్గినా మన సొప్పక అమ్మ మనలందరినీ పిలుస్తున్నట్టు. ఎవరిని పిలిచారండి? ఆనాడు రేపల్లిలో ఉన్నటువంటి గోపికలను మాత్రమే కాదు, ఈ భూమండలములో ఉన్నటువంటి అందరూ రావలసింది. బాగుపడాలనే కోరిక గల వాళ్ళందరూ రండి ఈ వ్రతాన్ని ఆచరించడానికి అని పిలిచిందండి అమ్మ గోదాదేవి. బాగుపడాలని ఎవరికి ఉండదు, అందుకని అందరూ వచ్చేస్తూ ఉన్నారు. అలా ఈనాడు మరొక గోపికను మేల్కొలుపుతూ ఉన్నారు. భగవద్గుణానుభవంలో నిన్న రామచంద్రుడిని కీర్తిస్తూ ఉంటే ఆ గోపికలలో రెండు బృందాలుగా చీలిపోయారు. ఎందుకమ్మా రాముడిని కీర్తిస్తున్నారు? ఇంత సులభుడై మన చెంత గోకులములో వచ్చి గోపాలుడి వలనే కలిసిపోయి మనలో కలిసిపోయి ఉన్నటువంటి, మనకు ఉన్నటువంటి కష్టములను నష్టములను అన్నీ తీరుస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మనం కొలవాలి, తలవాలి, కీర్తించాలి. కానీ ఈ ఎప్పుడో ఉన్నటువంటి రామచంద్రుడిని ఇప్పుడు ఎందుకు కీర్తిస్తున్నారు అని ఒక బృందం వాళ్ళు ఆక్షేపణ చెప్పారు. వాళ్ళు ఏమంటారు? రామచంద్రుడు అప్పుడు అయోధ్యలో ఉన్నాడండి. అయోధ్యలో రామచంద్రస్వామి ఉన్నప్పుడు అక్కడి ప్రజలందరూ రామో రామో రామ ఇతి ప్రజానామ భవన్ కథాహ అని ఎప్పుడు రాముడండి రాముడు 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 అంటూ రామచంద్రుడినే కీర్తించారు. రాముడి యొక్క గుణాలనే తెలియజేశారు తప్ప ఇతరులెవరిని కూడా కీర్తించలేదు వాళ్ళు. ఇప్పుడు మనం ఎందుకు కీర్తించాలి? మన చెంత ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణుడు, కృష్ణ పరమాత్మనే మనము కీర్తించాలి. మీరు మాట్లాడేది సరిగా లేదు అంటూ ఒక వర్గం బయలుదేరారు. ఇది కోలాహలం అయిపోయింది. కొంతమంది లేదు లేదు కృష్ణుడు, కాదండి రాముడు. కొంతమంది కాదు కదా, వాళ్ళు 100-200 మంది కాదు కదా, లక్షల మంది గోపికలు రెండు వర్గముగా చీలిపోయారు. సఖ్యతగా ఉండడానికి అమ్మ వినండి నా మాట అని చెప్తున్నారండి. పూర్వము ఊరిలో మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మనకి విషయాలను చెప్పేవారండి. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మనం చెప్తుంటేనే మన వాళ్ళు ఎంతవరకు వింటున్నారు కదా. చెప్పే మాటను వినడం అనేది తగ్గిపోతుందండి రోజు రోజుకి. కానీ అలా ఉండేది కాదు పూర్వం. పరిత్రాణాయ సాధూనాం అంటూ సాధు రక్షణ కోసమే అనేక అవతారాలను దాల్చాడు. అందులో భాగమే రాముడు. ఇప్పుడు కృష్ణుడు. తేడా లేదు ఇద్దరికి అని చెప్తున్నారు. ఎందుకు లేదమ్మా, ఉంది తేడా అంటారు వాళ్ళు. వినరు ఒక వర్గం వాళ్ళు. రాముడు కృష్ణుడే అండి మాకు, ఇప్పుడు మేము కృష్ణునే కొలుస్తామంటున్నారు. కాదు కాదు, ఒక సంఘటన చెప్తాను వినండి. యశోదమ్మ కృష్ణ పరమాత్మని, చిన్ని కృష్ణుడిని పడుకోబెట్టుకొని కథలు చెప్తుందంటే, పిల్లలకి కథలు చెప్పాలి కదండి రోజు. అయితే అమ్మ కథ చెప్పండి, నిద్రపోయేవాడు కాదు మన కన్నయ్య. అమ్మ కథ చెప్పు కథ చెప్పు అంటే అప్పుడు కథ చెప్తుందట యశోదమ్మ. పూర్వం ఒకసారి శ్రీరాముడు అనేటటువంటి వాడు ఒకడు ఉండేవాడు అంటే హూ అంటున్నాడట. ఆ రామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసము సీతా లక్ష్మణులతో కలిసి పంచవటికి వెళ్ళాడు. హూ అని ఊ కొడుతున్నాడు, ఊ అంటుంటారు కదా. ఆ సమయంలో అక్కడికి ఒక దుష్ట రావణాసురుడు సీతమ్మను అపహరించుకు వెళ్ళాడు. సౌమిత్రే ధనుహు అన్నాడట. హే లక్ష్మణ, ధనుసు పట్టుకురా, ధనుసు తీసుకురా, అమ్మని రక్షించుకోవాలన్నాడు. ఎందుకన్నాడండి? కృష్ణుడు కదా. సౌమిత్రే అని లక్ష్మణుని ఎందుకు పిలిచాడు అంటే యశోదమ్మ కూడా ఉలిక్కి పడిందట. ఓహో, సామాన్యమైన వాడు కాదు నా కుమారుడు అని. అలా ఆ రాముడే ఇప్పుడు మన కృష్ణుడిగా ఇచ్చేశాడమ్మా.
ఎవరిని పాడినా పరమాత్మ సంతోషిస్తాడని చెప్తే వాళ్ళు సరే అని పెద్దల మాట విన్నారు కనుక ఆ గోపిక చెప్పిన మాట విని అయితే మేము కృష్ణుని పాడతాం అని ఒక వర్గం, లేదు మేము రాముని కూడా పాడొచ్చు అన్నారు, మేము రాముని పాడతామని ఒక వర్గం. ముందుగా మేము రాముని పాడతామండి అని ముందుగా రాముని పాడుతూ ఉన్నారు. ముందు రాముని కాదు, మేము కృష్ణుని పాడతామన్నారు ఈ వర్గం వాళ్ళు. అలా కృష్ణ పరమాత్మను రామచంద్ర స్వామిని ఇద్దరిని కీర్తించేటటువంటి విశేష పాశురం ఈనాటి 13వ పాశురం. 8వ గోపికను నిద్ర మేల్కొల్పుతూ ఉన్నారు ఇవాళ. నిన్న గోపికను మేల్కొల్పుతూ కొన్ని విషయాలు చెప్పారు కదా. మీ ఇంటి ముందు నిన్నటి ఇంట్లో పాల యొక్క చిత్తడి గోశాల నుండి బయటకు వచ్చి వాకిట్లో దాకా వచ్చిందటండి పాల ధారలన్నీ. ఆ చిత్తడిగా ఉన్న నేలపైన మేము ఉన్నామమ్మా, పైనుండి కిందంతా తడి. ఏ తడి? పాల వలన కలిగిన బురద యొక్క తడి. పైనుండి మంచు కురుస్తుందండి. మంచు ఇప్పుడు కూడా కురుస్తుంది కదా. మనం ఇప్పుడు పర్యావరణ సమతుల్యత లోపించింది అంటున్నాం కదా. పర్యావరణంలో సరైన సమయానికి వర్షాలు కురియడం లేదు, వాతావరణం సరిగా ఉండడం లేదు కదా. ఇటువంటి స్థితిలో కూడా ఇప్పుడు ఈ ధనుర్మాస కాలంలో మంచు కురుస్తుంది కదా. మనం అనుభవిస్తున్నాం ప్రతిరోజు ఎట్లా మంచు కురుస్తుందో. ఇప్పుడే ఇలా ఉంటే కలియుగ ప్రారంభం 98వ సంవత్సరం కలియుగ ప్రారంభంలో నళనామ సంవత్సరం అమ్మ చేసినటువంటి ఈ వ్రతాన్నంతా మనకి భగవద్ అనుగుణ కింద ఉన్నటువంటి తడి ఏమిటి అంటే ఆచార్యుల యొక్క ఉపదేశం అండి. ఆచార్యులు శిష్యులకు ఏం చేస్తారు? వారి యొక్క జ్ఞానధారనంతా అవిచ్ఛిన్నంగా ప్రసరింపజేస్తూ ఉంటారు. పైనుండి కురిసేటటువంటిది ఏమిటి అంటే పూర్వాచార్యుల యొక్క శ్రీ సూక్తులండి. పూర్వాచార్యుల శ్రీ సూక్తులు అలా మనల్ని తడిపివేస్తూ ఉంటాయండి. మన మనస్సులను ఎప్పుడూ కూడా ఆర్ద్రంగా భగవంతునికి అభిముఖంగా ఉండేటట్లుగా చేస్తాయి. ఎందుకోసమని వినాలి, ఇవన్నీ ఎందుకు శ్రవణం చేయాలి అంటే, లేకపోతే మన మనస్సు అనేటటువంటి క్షేత్రము కూడా ఎండిపోతుండండి. అంటే బీటలు పాడినట్టుగా అయిపోతుంది. దాని నుండి మన భగవద్ అనుభవం అనేటటువంటి భగవద్ గుణము మన మనస్సులో ప్రవేశిస్తే మెత్తబడుతుంది, ఆర్ద్రంగా ఉంటుంది. అప్పుడు మాత్రమే భగవంతుడు మనలో నిశ్చింతగా ఉండగలుగుతాడు. అందుకని వినాలి. సరే, పైన ఉన్నటువంటివి పూర్వాచార్యుల యొక్క శ్రీ సూక్తులు, క్రింద ఉన్నటువంటి తడి అంతనేమో మన ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులమ్మ. మధ్యలో అందరెవరు? భాగవత గోష్ఠి, భాగవతుల యొక్క సమాగమం. వీళ్ళందరూ కలిసి ఉండి ఆ సంతృప్తిని అనుభవిస్తూ ఉన్నారు. అందువలన మేము ఈ 3 ఏమిటి అంటే మధ్యలో దేంతో చెప్తున్నారంటే మనకొక భగవద్గుణానుభవం అనేటటువంటి దానిలోనికి ప్రవేశించడానికి ఉండేటటువంటి ద్వారమే ఏమిటి అంటే తిరుమంత్రం. ఆ ద్వారం అంటే తిరుమంత్రం. తిరుమంత్రంలో 3 పదాలు ఉంటాయి. 3 పదాలలో మొదటి పదం ఓం, 3వ పదం నారాయణాయ. తిరుమంత్రం అంటే తెలుసు కదా అందరికీ, ఓం నమో నారాయణాయ. దాంట్లో మొదటి పదం ఓంకారం అయితే చివరి పదం నారాయణాయ. ఈ 2 ఏమిటి అంటే ద్వారానికి 2 పక్కలా ఉండే కమ్మీలు. ఇటు 4 కమ్మీలు ఉంటాయి కదండి ద్వారానికి. 2 పక్కల ఉన్న కమ్మీలు ఒక పక్క ఓం అయితే మరొక పక్కన నారాయణాయ. సరే, మధ్యలో ఏముంది? నమః పదం ఉంటుందండి మధ్యలో. ఇది విశేషమైనటువంటి పదం. ఈ నమః అనే పదం ఏం చేస్తుంది? ఓంకారమును నారాయణాయ అనే పదాన్ని కలిపి ఉంచుతుంది. అయితే దీనికి ఏమిటి? ద్వారానికి పైన కింద ఉన్నటువంటి కమ్మీలు ఉన్నాయి కదా, అవి 2 నమః అన్నమాట. నమః అంటే అర్థం ఏమిటి? మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. నమః అంటే అర్థము మహా నా అని 2 పదాల కలయిక నమః. మహా అంటే నాది, నా కాదు. నమః అంటే నాది కాదు. ఇది గుర్తుంచుకోవాలి. ఎవరిది మరి? నాది కాకపోతే ఏమండి? ఈ పుస్తకం నాది, ఈ బల్ల నాది, ఈ ఫలానా వస్తువు నాది, నాది 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 మనకి ఇది అలవాటు అయిపోయింది కదా. కానీ కాదు, అంతా ఎవరిది? అంతా పరమాత్మదే. నాది కాదు, నీదే అని చెప్పేటటువంటి అర్థమే నమః పదం అండి. ఎవరిది? మొత్తం పరమాత్మకు సంబంధమే. సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మయే ఈ సృష్టి స్థితి లయకారకుడైనటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే చెందినటువంటి వాళ్ళ మనము. మన దగ్గర ఉన్నటువంటి సకల ప్రపంచము, సకల వస్తువులు అన్నీ కూడా అతడివే. మనది ఏది లేదు ఇందులో.
అనే విషయము సంపూర్ణంగా తెలుసుకొని ఉండడం నమః పదము యొక్క అర్థము తెలుసుకొని ఉండడం అని అర్థం. ఆ విషయాన్ని చెప్తున్నారు. మేము పైన ఉన్నటువంటి కమ్మి ఏమో మహా, కింద ఉన్నటువంటి కమ్మి ఏమో నా. ఏమైంది ఇప్పుడు? నమః అంటే తిరుమంత్రాన్ని స్పష్టంగా మేము ఉచ్చరించే వాళ్ళం అవుతున్నాము. పైనుండి పూర్వాచారుల యొక్క శ్రీ సూక్తులు, కింద ఉన్న తడి ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులు, మధ్యలో భాగవత గోష్ఠి. ఈ మూడింటినే కదండి అమ్మ ప్రతిరోజు చెప్పేది. ధనుర్మాసంలో ఉండే 30 పాశురాలలో విశేషంగా ఉండేటటువంటి అంశం ఏమిటంటే మూడే. ఏమిటవి? పూర్వాచార్యులు వారి యొక్క శ్రీ సూక్తులు, ఆచార్యులు వారి యొక్క శ్రీ సూక్తులు, భాగవతుల యొక్క గోష్ఠి. భాగవత గోష్ఠిని చేరుకొని వీళ్ళందరితో కలిసి పరమాత్మ గుణగానము చేయడానికి పరమాత్మ సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు ఎలా వెళతాము? తెలుస్తుందా మనకు ఎలా వెళ్ళాలని? అందుకని పూర్వాచార్యుల యొక్క శ్రీ సూక్తులు, ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులు మనకు ఉపయోగపడతాయి. అందుకని ఏం చేయాలి? శ్రవణం చేయడం వల్ల ఇన్ని విషయాలు తెలుస్తాయి. కనుక ఈ విషయాన్ని నిన్నటి పాశ్రంలో అంతరార్థంగా తెలియజేశారు. నిన్నటి పాశ్రం యొక్క ముఖ్య అంతరార్థం ఏమిటంటే మహామంత్రము, తిరుమంత్రము, ఓం నమో నారాయణాయ. దాని గురించే మేము ఇక్కడ నీ ఇంటి ముందు నిల్చొని ఉన్నాము అనే భావనలో మనకు తెలియజేసింది అమ్మ. ఈనాటి పాశురాన్ని చూద్దాం. 13వ పాశురం, 8వ గోపిక నిద్ర మేల్కొల్పడం. புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்கடைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளிய ஜுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலும்பினகான் போதறி கண்ணினாய் குள்ளக்குடிரக்குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కలందేలోరెంబావాయ్. ఈనాడు ముందుగా మేము కృష్ణుని పాడతాము అంటున్నారండి. కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? శ్రీకృష్ణుడు మనోభిరాముడు అని నిన్ను అంటున్నారు. సరే, ఇదంతా పోట్లాట వృద్ధ గోపిక తెలియజేసిన తర్వాత కృష్ణుడి గురించి పాడుతున్నారు. సరే, అయితే ఈనాటి గోపికట నేత్ర సౌందర్యం కలిగినటువంటి అమ్మాయి. ఒక పద్మం ఉన్నది అనుకోండి, పద్మము మధ్యలో ఉండేటటువంటి ఒక పుప్పొడి రేణువులతో కలిసి ఉన్నటువంటి అందమైనటువంటి పువ్వులో ఉంటుంది కదా, అటువంటి సౌందర్యం అటండి అమ్మ నేత్రములు. కనుక పరమాత్మకి నేత్ర సౌందర్యం అంటే ఇష్టం. నా నేత్రములు ఇంత అందమైనవి, కొద్దిగా ఈ అమ్మాయి అనుకుంటోంది నా దగ్గరికి స్వామి వస్తాడు, నేను వెళ్ళడం అవసరం లేదు అని నిశ్చింతగా నిద్రిస్తుందట. నేను అందంగా ఉంటాను. అందంగా ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారండి? అందంగా ఉన్న వాళ్ళు ఇంకెవరిని పట్టించుకోకుండా కొద్దిగా దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కదా, అటువంటి అమ్మాయి. అయితే ఇక్కడ నేత్రం గురించి చెప్తున్నారంటే నేత్రం అంటే ఏమిటి? నేత్రం అంటే జ్ఞానం అండి. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం ఎందుకు కలగాలి? జ్ఞానం వల్ల తెలుసుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయట. అవి ఏమిటంటే స్వస్వరూప జ్ఞానము, పరస్వరూప జ్ఞానం. 2 జ్ఞానాలు మనకు తెలియాలి. స్వస్వరూప జ్ఞానం అంటే మనమెవరం, నేనెవరికి చెందినదానను తెలియాలి. ఈ నేను అంటే ఎవరు? మనం ఏమనుకుంటున్నామండి? నేను అంటే దేహం అనుకుంటున్నాం, కానీ దేహము కాదు. ఎప్పుడైనా నేను అంటే ఏమిటి? ఈ జీవుడు, జీవాత్మనే నేను అనుకోవాలి. దేహం నేను అనుకుంటున్నామంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నట్టే లెక్క. పరమాత్మకు సంబంధించినటువంటి విషయ జ్ఞానాన్ని మనం వింటున్నాము, ప్రవచనాలు అంటే మన కనీస జ్ఞానం తెలియాలంటే ఇది తెలియాలి. ఏం తెలియాలి? నేను అంటే ఎవరు? జీవాత్మ. ఈ జీవుడు ఎవరికి చెందినవాడు? పరమాత్మకే చెందినవాడు. ఒక్కటే విషయం, జీవాత్మ పరమాత్మకు చెందినవాడు అనే విషయము తెలుసుకొని ఉండడాన్ని ఏమంటారంటే స్వస్వరూప జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం కలిగినటువంటి అమ్మాయి అటండి. నేత్ర సౌందర్యం అంటే అర్థం అది. ఇది ఒక జ్ఞానం దీంట్లో. తర్వాత పరమాత్మయే శేషి అండి. పరమాత్మనే రక్షకుడు, మనలను నియమించేవాడు అనేటటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకొని ఉండడం పరస్వరూప జ్ఞానం. ఏ జ్ఞానం? పరస్వరూప జ్ఞానం. ఇవి 2 చక్కగా తెలిసినటువంటి అమ్మాయి అని అర్థం. నేత్ర సౌందర్యాన్ని గురించి చెప్తున్నారంటే బాహ్యంగా ఉండేటటువంటి విషయాలను చెబుతూ అంతరార్థంగా ఇన్ని విషయాలు చెప్తుంది అమ్మ గోదాదేవి మనకి. అందుకని ఇలా పరమాత్మయే తప్ప నన్ను నియమించేవాడు అని తెలుసుకున్న పరస్వరూప జ్ఞానం కలిగినటువంటి అమ్మాయి కనుకనే అతడే వస్తాడు. అట్లాంటి వాళ్ళు ఇంకేం చేయరండి. ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు
వాళ్ళ కోసమని వాళ్ళు ఏమీ పడరు. అంతా దేవుడి దయండి, ఆయన ఎట్లా నడిపిస్తే అట్లా, మన చేతిలో ఏముంది అంటారు చూసారా. అటువంటి వాళ్ళకి జ్ఞానం ఉన్నదని లెక్క అర్థం. పరస్వరూప జ్ఞానము, స్వస్వరూప జ్ఞానం, ఇవి రెండు ముఖ్యంగా తెలుసుకొని ఉండాలి. మన మాటలో మన చేతలలో వాటిని ప్రదర్శించబడాలి. అది మనం అభ్యాసము చేయాలి. ఈ ధనుర్మాస కాలంలో మనం ఏం చేయాలండి, మనలో ఉన్నటువంటి ఇవన్నీ అనవసరమైన వాటన్నిటిని తొలగించుకోవాలి, అవసరమైనటువంటి జ్ఞాన సంపదని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి, మనం మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది, విన్న విషయం మర్చిపోం కదా, గుర్తుకు వచ్చిన వెంటనే ఓహో ఇది పరస్వరూప జ్ఞానం, ఇది స్వస్వరూప జ్ఞానం, వీటన్నిటిని వదిలేయకూడదు అనే విషయం గుర్తుంచుకోవాలి. అయితే ఈరోజు అవన్నీ తెలిసిన అమ్మాయి కనుకనే ఏ ప్రయత్నం చేయకుండా చక్కగా నిద్రిస్తుంది. చెప్తున్నారు పుళ్ళిన్వాయ్ కీండానై, కృష్ణుడి గురించి పాడతామన్నారు కదా, వాళ్ళు పాడుతూ ఉన్నారు. పుళ్ళిన్వాయ్ కీండానై అంటే బకాసురుడు అనేటటువంటి రాక్షసుడు కూడా వచ్చాడు కృష్ణుడిని సంహరించడానికి. కంసుడు పంపించినటువంటి రాక్షసుల్లో కదా. ఎవరు బకాసురుడు? ఒక బకం అంటే కొంగ రూపంలో వచ్చాడండి. ఏమంటే కొంగని సంహరించిన వాడు, నోరు చీల్చి సంహరించాడు కృష్ణుడు. ఇది కూడా కృష్ణుడు గొప్ప విషయమా అండి? కొంగని చంపిన వాడు మా కృష్ణుడు గొప్పవాడు అంటున్నారు. ఏ గోవర్ధన పర్వతాన్నో ఎత్తాడంటే అది కొంచెం కష్టమైన పని కదా, కానీ కొంగను చీల్చి చంపడము అని చెప్తున్నారు ఎందుకు అని సందేహం కలుగుతుంది మనకు. అయితే కొంగ చిన్నగా ఏం లేదు, ముందు చిన్నగా ఉన్నా అది కూడా కొండంతా పెరిగింది, రాక్షసుడు కదా. ఆ పెరిగినటువంటి కొంగ కృష్ణ పరమాత్మను మింగుదామని దగ్గరికి రావడం, పరమాత్మ రెండు ముక్కు పట్టి చీల్చి పారవేయడం, ఇదే కొంగట. ఈ కొంగ ఎవరంటే మన ముందుగా కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి క్షీరములను ఇయ్యాలని, విషపాలు ఇయ్యాలని వచ్చిందే పూతన, ఆ పూతన సోదరుడే, అది కూడా కొంగనేనట. అయితే వీళ్ళు రాక్షసులు కనుక వాళ్ళకి ఏ రూపం అంటే ఆ రూపం స్వీకరిస్తారు. ఆ విధంగా ఆమె అందమైన అమ్మాయిలాగా వచ్చింది, వీడేమో బకాసురులాగా వచ్చాడు ఈ రాక్షసుడు. అయితే నోటిని బకాసురుడు అనే కొంగ వాయ్ అంటే నోటిని కీండానై చీల్చిన వాడైన కృష్ణుడిని, కొంగ యొక్క నోటిని చీల్చి దాన్ని సంహరించిన కృష్ణుడిని మేము బకాసుర వధను కృష్ణుడు చేసినటువంటి గొప్పతనాన్ని కీర్తిస్తున్నాము అన్నారు. ఏం చేస్తుందండి కొంగ? ఎందుకండి కొంగ గురించి చెప్పడం అంటే ఏం చేస్తుంది కొంగ తపస్సు చేస్తుంది. విన్నామా మనం? కొంగ ఏం చేస్తుంది? నీళ్ళలో నిల్చుంటుంది, ధ్యానం చేస్తుంది. ఎప్పుడు ఆహా గొప్ప భక్తురాలండి. కొంగ తపస్సు అంటుంటాం కదా. కొంగ తపస్సు నిజమైన తపస్సా, భగవద్ ధ్యానమేనా? నిజంగా ఎందుకోసం చేస్తుంది? దాని ఆహారం కోసం చేస్తుంది. అది ఒంటి కాలుపైన తపస్సు చేస్తుందండి. ఆహా కొంగ తపస్సు చేసినట్టు ఒంటి కాలుపైన తపస్సు చేస్తున్నాడు అంటాం. అది ఎందుకు అలా ఉంటే ఓహో ఇది చక్కగా ధ్యానంలో ఉందనుకొని భయపడకుండా దాని ముందర ఆ మత్స్యములు చేపలు అవి తిరుగుతూ ఉంటే టక్కన పట్టుకోవడానికి ఆహార స్వీకరణకు అది చేసేది. అయితే దాన్ని ఏమంటారంటే దంభము అంటారు. నిజంగా ఏం చేయడం లేదు అది, కానీ ప్రదర్శిస్తుంది కదా. దేన్ని దంభం అంటారు? మన దగ్గర ఏం లేదు కానీ ఉన్నట్టుగా అందరికీ తెలిసేటట్టుగా ప్రవర్తిస్తామే, దాన్ని దంభం అంటారు. మన దగ్గర ఏమీ ధనం లేదు కానీ ధనం ఉన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అటువంటివి కూడదు అని చెప్పడానికే ఇక్కడ మనకి కొంగని చెప్తున్నారు. మన గుణాలను, మన గుణగణాలను మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ధనుర్మాసము నెల్లాళ్ళు విన్న తర్వాత మనలో ఏమి మార్పు కలిగింది మనమే చూసుకోవాలండి, మనకు తెలుస్తుంది. అంటే అప్పుడు కొంగ వలె ఉండకూడదు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. మనం చూస్తుంటాం, అబ్బా నేనైతే ప్రొద్దున లేచిన వెంటనే 4 గంటలు, నా పూజకి అసలు 4 గంటల సమయం పడుతుందండి, ఈ స్తోత్రాలు చదవాలి, ఆ స్తోత్రాలు చదవాలి, చాలామంది చెప్తుంటారు. అది గొప్ప విషయమా? పరమాత్మ చెంత ఎంత ఉంటే అంత మంచిదే కదా. 4 గంటలు అండి మాకు పూజకే సరిపోతుందండి, అసలు టైమే సరిపోతలేదు. మళ్ళీ తులసమ్మ దగ్గర 1 గంట అండి. మీ ఆనందం కోసమే కదా చేసుకునేది, దాన్ని కూడా గొప్పగా చెప్పాలా? దంభం ఇదంతా. ఇటువంటివి కూడదు అని చెప్పడానికే ఈరోజు ఈ కొంగను గురించి చెప్పారు. పొల్లా అవరక్కనై, ఇక రామచంద్రుని వాళ్ళు కీర్తిస్తున్నారు, శ్రీరామచంద్రుని వర్గమైన వాళ్ళు. పొల్లా అవరక్కనై కిళ్ళిక్కడైందానై, దుష్టరాక్షసుడిని గిల్లి పారేసినటువంటి మా రాముడి గురించి మేము కీర్తిస్తామన్నారు. దుష్టరాక్షసుడు అన్నారండి, పేరు కూడా చెప్పలేదండి ఇందులో. పొల్లావరక్కనై అంటే దుష్టరాక్షసుడు ఎవరు అని చూస్తే అందరికంటే దుర్మార్గుడు, దుష్టుడు అనే అనాలట. వాడి పేరు కూడా చెప్పడానికి చెప్పబుద్ధి కాక అమ్మ గోదాదేవి దుష్టరాక్షసుడు అనేది. అంటే మన పూర్వాచార్యులు ఏం చెప్పారంటే ఇంకెవరో కాదు, రావణాసురుడు సీతమ్మని
పరమాత్మ నుండి దూరం చేశాడు. క్రూరమైన పని చేసినటువంటి రాక్షసులు ఇంకెవరు లేరండి. పరమాత్మ నుండే అమ్మను దూరం చేసినటువంటి దుర్మార్గుడు, దుష్టుడు వాడే, ఈ మరొకడు కాదు, రావణాసురుడు. వాడిని ఏం చేశాడట రామచంద్రస్వామి, ఒక మన ఇంట్లో చెట్లకి ఏదైనా చీడ పడితే, చెట్టుకి చిగురు ఉంటుంది, చిగురుకి చీడ పడితే ఏం చేసి గిల్లేస్తే పోతుంది. గోటితో గిల్లేసినట్టుగా మరి రావణాసురుడు 10 తలల రాక్షసుడిని కూడా చీడ పట్టినటువంటి ఒక చెట్టు యొక్క లేత చిగురుని గోరుతో తీసేసినట్టుగా తీసివేశాడమ్మా. అంత సునాయాసంగా దుష్ట రాక్షసుని సంహరించాడు. ఇది మా రాముడి గొప్పతనం అని కీర్తించారు ఆ వర్గం వాడు. అంటే రాముడు రావణాసురుని సంహరించడం గొప్ప కాదండి. అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తారు. అంత సులభంగా చంపేశాడా? చాలా రోజులు, 21 రోజులు యుద్ధం సాగింది. రావణ యుద్ధం, రావణయోహ యుద్ధము. మళ్ళొక పోలిక లేదటండి దానికి. రావణయో రివ అని చెప్తారు. రావణ యుద్ధము వాళ్ళకే సాటి, మరొకరి గురించి పోలిక చెప్పడానికే లేదన్నట్టుగా సాగిన యుద్ధంలో రాముడు చాలా కష్టపడ్డాడు. ఆ చివరికి అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు ఏమంటున్నారు? గిల్లి పారేశాడని చెప్తున్నారు. అటువంటి రామచంద్రుడు అన్నారు. అయితే రాముడు రావణాసురుని చంపడం గొప్ప కాదండి. ఆ బాణము, విల్లు, అమ్ములు అన్ని కింద పడి, కిరీటము విరిగి కింద పడిపోయి, చేతిలో ఆయుధం ఏమీ లేకుండా రథచక్రము కూడా కుంగిపోయి ఉన్న సమయంలో రామచంద్రుడు ఒక్క బాణముతో రావణాసురుని సంహరించవచ్చు. కానీ ఏం చేశాడు? గచ్చ అని చెప్పాడు. వెళ్ళు నాయన, నీ దగ్గర ఇప్పుడు ఆయుధాలు ఏం లేవు, చాలా అలసిపోయావు, రేపు మళ్ళీ రా. అట్లాంటి అవకాశం ఇస్తారండి ఎవరైనా? శత్రువుకి అవకాశం ఇచ్చి పంపించేశాడు. అది గొప్ప గుణం అండి. అది మనం తలుచుకోవాల్సిన గుణం శ్రీరామచంద్రుల్లో. ఎందుకోసం ఇచ్చాడండి? రాముడికి కొంచెం భయం వేసిందా? కాదు కదా. రామచంద్రుడు కరుణామూర్తి, దయా సముద్రుడు, దాశరథి కరుణాపయోనిధి అని కీర్తిస్తాడు భక్త రామదాసు. కనీసం ఇప్పుడైనా మారుతాడేమో. ఇంత కష్టం చేశాడు, ఇన్ని రోజులు మా సీతమ్మ కష్టం కలిగించాడు. సీతమ్మ వల్ల ఎక్కడుందో వెతకడానికి తాను ఇంత కష్టపడ్డాడు, బాధపడ్డాడు. అయినా వీడిలో మార్పు కలుగుతుందేమో, మారుతాడేమో, ఒక అవకాశం ఇద్దామని పంపించి వేసినటువంటి దయాగుణము కలిగినటువంటి వాడు కరుణా సముద్రుడు శ్రీరామచంద్రుడు అనే గుణాన్ని వాడుతూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నారు? దుష్ట రాక్షసుడు అంటే మరి రాక్షసులందరూ దుష్టులే కదండి. దుష్టుడు మంచివాళ్ళు ఉంటారా అంటే ఉన్నారు. శూర్పణఖ ఏం చెప్పిందట? విభీషణస్తు ధర్మాత్మ అని చెప్పిందట అండి. విభీషణుడు అనేవాడు ఉన్నాడండి మాకు ఇంకొక అన్నగారు, వాడేమో ఏమాత్రము మంచివాడు కాదు, వాడు మా కులంలోనే చెడబుట్టాడు అని చెప్పిందట. ఎందుకు అంటే వాడు ధర్మాత్ముడు. విభీషణస్తు ధర్మాత్మ అని చెప్పింది. ఆ విభీషణుడు ధర్మాత్ముడు అండి, మాలాంటి గుణాలు లేవు కనుక చెడబుట్టాడు మా కులంలో అనేది. ఆ విధంగా మంచి రాక్షసులు ఉన్నారు కదా. విభీషణుడు ఉన్నాడు. మనకు హిరణ్యకశ్యపుడి కడుపులో ఎవరు ఉంటే జన్మించారు? హిరణ్యకశ్యపుడు రాక్షసుడు, ప్రహ్లాదుడు మహా గొప్ప భక్తుడు. ఆ విధంగా అందుకని దుష్ట రాక్షసుడు అన్నారు ఇక్కడ. కీర్తిమై పాడిపోయి, అటువంటి రామచంద్రుడిని మేము కీర్తిమై పాడిపోయి, కీర్తిని పాడుతూ మేము వెళుతూ ఉంటే, కృష్ణ పరమాత్మ కీర్తిని, రామచంద్ర స్వామి యొక్క కీర్తిని పాడుతూ మేము వెళుతూ ఉంటే నీవు ఇంకా నిద్రించడం న్యాయం కాదమ్మా అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి మధ్యన పోట్లాట సద్దుమణిగింది కదా. ఎవరైనా సరే ఇద్దరి మధ్యలో పోట్లాట జరుగుతుంటే ఇలా సర్ది చెప్పాలి. అప్పుడు ఏమైంది? రామచంద్రుని గుణాలను పాడుతున్నారు, కృష్ణుని గుణాలను పాడుతున్నారండి. సఖ్యతను అలా ఏర్పరచగలగాలి పెద్దవాళ్ళు కూడా. అయితే ఒకసారి ఒక నూతన దంపతులు ఉన్నారటండి. వాళ్ళు అప్పట్లో కొత్తగా గ్యాస్ సిలిండర్ వచ్చింది కదా. అంతకుముందు కట్టెల పొయ్యి, తర్వాత కిరసనాయిలు అవన్నీ ఉండేవి. ఈ గ్యాస్ స్టవ్ వచ్చిన కొత్తలో దాన్ని వెలిగించడానికి అగ్గిపెట్టెతోటే వెలిగించాలి కదా. అగ్గిపెట్టెతో వెలిగించాలి. వెంటనే ఏ టీయో కాఫీయో పెట్టి వెంటనే దాన్ని కట్టేస్తే పోతుంది. మళ్ళీ వెలిగించాలంటే మళ్ళీ ఒక అగ్గిపుల్ల. అట్లా రోజులో కనీసం 2 అగ్గిపెట్టెలు 3 అగ్గిపెట్టెలు అయిపోయేవి. సరే వీళ్ళు కొత్త దంపతులు భర్త చూసి, ఏంటి అసలు సిలిండర్ అంటే గొప్ప, అప్పుడు తెచ్చుకుంటే సిలిండర్ స్టవ్ ఉంది అంటే, గ్యాస్ స్టవ్ ఉంది అంటే గొప్ప కదండి. అప్పుడు కొత్తగా తెచ్చుకున్నాము, దీంట్లో ఇట్లా వాడాలట. కానీ ఇవేంటి ఇన్ని అగ్గిపుల్లలా? స్టవ్ చుట్టూ అగ్గిపుల్లలు ఉండేవి. అన్ని పెట్టెలు వేస్ట్ చేస్తున్నావు అని అన్నాడట. భర్త బాధపడుతున్నాడు. లేదు ఇంత వేస్ట్ చేయొద్దు, నువ్వు అగ్గిపెట్టెలు వేస్ట్ చేయొద్దు రోజు చెప్తున్నాడు. అయ్యో మరి భర్త మాట వినాలి, ఏం చేయాలి? పక్కన ఉన్న స్నేహితురాలను అడిగిందట. మధ్యాహ్నం మాట్లాడుకుంటారు కదా పక్కింటి వాళ్ళతో. కాదే ఇట్లా అంటున్నారు మా వారు, ఎలా అగ్గిపెట్టెలని నేను పొదుపు చేయడం ఎలాగో ఆలోచిస్తున్నాను.
నీకు ఒక సలహా చెప్తా అని చెప్పిందట. సరే అప్పటి నుంచి తెల్లవారు చూశాడు భర్త, స్టవ్ దగ్గర ఏమి అగ్గి పుల్లలు ఏం లేవు, అగ్గిపెట్టె ఏమి ఖర్చు కాలే. లేదండి అగ్గిపెట్టె ఉంది. వెరీ గుడ్, ఏదో మొత్తానికైతే ఉపాయం చేసావు. అగ్గిపెట్టెలు అలాగే ఉంటున్నాయి, రోజుకు 3 అగ్గిపెట్టెలు పూర్తి అయ్యేవి ఇప్పుడు ఉంటున్నాయి. సరే ఇంకొక 3 రోజులు 4 రోజులు అయింది. భర్తకి చెప్పిందట, సరే ఏమైంది, వంట ప్రారంభించు. వంట చేయలేనండి. ఎందుకు? సిలిండర్ అయిపోయింది. సిలిండర్ ఎట్లా అయిపోతుంది? అది ఇద్దరికే వంట అంటే 3 నెలలు వస్తుందని చెప్పారు. 3 నెలలు వస్తుందండి సిలిండరు. ఇద్దరికే మనం చేసుకునేది, మనం ఉన్నది ఇద్దరమే, అలా ఎలా అయిపోయింది అంటే, కాదు అసలు ఏం చేసావు చెప్పు అంటే, మరి మీరేమో అగ్గిపెట్టెలు అన్నీ ఖర్చు అవుతున్నాయి అన్నారు, అవి వేస్ట్ చేయొద్దని, వాటిని పొదుపు చేయాలని, మరి ఏం చేసావు చెప్పు. మా స్నేహితురాలు మంచి సలహా చెప్పింది రండి, మీ 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 మాట వినాలి కదా. మరి నేను ఏం సలహా చెప్పిందో ముందు చెప్పు. రాత్రి కట్టేయాలి, రాత్రి స్టవ్ బంద్ చేయడం లేదు, అలాగే వెలుగుతుంది. తెల్లవారి మళ్ళీ కాఫీ పెట్టేదాకా, మళ్ళీ తెల్లవారు కాఫీ పెట్టిన తర్వాత ఎప్పుడో మళ్ళీ ఒక అరగంటకి వంట చేస్తే అది అట్లాగే వెలగడం, నిత్య అగ్నిహోత్రం ఏం చేస్తే అప్పుడు ఏమవుతుంది? సిలిండర్ ఉంటుందా? అయిపోయింది 3 రోజులకే. అట్లా సలహాలు ఇస్తే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన సలహాలు ఇస్తే ఇలా ఉంది, వాళ్ళిద్దరికి ఇచ్చిన దంపతులకు ఇచ్చిన సలహా పాపం అట్లా ఉంది. అందుకని గోప వృద్ధురాలు ఇచ్చినటువంటి సలహాను పాటిస్తున్నటువంటి మన గోపికల బృందం రాముడిని కీర్తిస్తున్నారు, కృష్ణ పరమాత్మని కీర్తిస్తూ, మేము కీర్తిమై పాడిపోయి కీర్తన చేయాలండి. నామ సంకీర్తననే ఏమిటట అంటే, పాథేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం అని చెప్తారు. మనకి దారి భత్యం అటండి. ఎక్కడికైనా వెళ్తుంటే ఏం చేస్తాం? దారిభత్యంగా ఏ బిస్కెట్ ప్యాకెటో ఏవో తీసుకొని వెళ్తుంటాం కదా, అలా మనకి తోడు ఉండేదట. మనకి తర్వాత ఈ జీవాత్మ అక్కడికి వెళ్ళేటప్పుడు ఎన్ని రోజులు వీడు ఎన్నిసార్లు భగవన్నామాన్ని స్మరించాడు లెక్క వేసుకుంటారటండి. పర్వాలేదు, వీడిది ఉత్తమ లోకాలకు పంపవచ్చు అని మనకు ఉపయోగపడుతుంది భగవన్నామ సంకీర్తన, అదే అమృతం అని. పరమాత్మకు ఉన్నటువంటి పుండరీకాక్ష అంటేనే పవిత్రమైపోతుందట. అటువంటి నామాన్ని తలుస్తున్నారు. మేమందరం వెళ్ళే వాళ్ళందరూ వ్రతస్థలానికి చేరుకున్నారమ్మా, ఇంకా నువ్వు మిగిలి ఉన్నావు అంటున్నారు. వ్రతస్థలం ఒక దగ్గర చేరుకోవాలనుకున్నారు, అక్కడికి రమ్మన్నాడు కృష్ణ పరమాత్మ. అందరూ వెళ్ళిపోయారు. పిల్లైగళెళ్ళారు పావై గడం పుక్కార్, పిల్లలంతా పాట భగవన్నామ సంకీర్తన చేస్తూ వ్రతస్థలానికి చేరుకున్నారు. పుళ్ళుం శిలుంబినగాళ్ చెప్తున్నారండి ఈ పాశ్రంలో కూడా. పుళ్ళుం శిలుంబినగాళ్ అంటే పక్షుల యొక్క ధ్వని వినిపిస్తుందా అన్నారు మళ్ళీ. అయితే 6వ పాశ్రంలో కూడా మొట్టమొదటి గోపికను మేల్కొల్పేటప్పుడు కూడా పక్షుల యొక్క ధ్వనిని చెప్పారు. అప్పుడు పక్షులు అప్పుడే మేల్కొని ఈ పాశ్రంలో కూడా పుళ్ళుం శిలంబినగాళ్ళు అన్నారు. పోదరి కన్నినాయ్, తామర పువ్వులో తుమ్మెద ఉన్నట్లుగా ఉన్న కన్నులు గలదానా అని వర్ణిస్తున్నారు. తామర పువ్వులో ఒక తుమ్మెద కూర్చుంది అనుకోండి, తామర పుష్పం అందంగా ఉంటుంది. అప్పుడే విచ్చుకున్నటువంటి తామర పువ్వులో మధ్యలో తుమ్మెద నల్లగా కూర్చుంటే ఎలా ఉంటుంది? అలా నీ కన్నుల యొక్క సౌందర్యాన్ని వర్ణించారు. అటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి దానా పరమాత్మకు కూడా ప్రధాన లక్షణం నేత్ర సౌందర్యమే కదండి. పుండరీకాక్ష అని పేరు. పుండరీకముల అంటే అక్షములు, కన్నులు గలవాడని. శ్రీరామచంద్రుని కూడా హనుమంతుడు వర్ణిస్తూ ఏమని చెప్తాడంటే, రామ కమలపత్రాక్ష అని తెలియజేస్తాడు. ఆ విధంగా కుళ్ళ కుడిర కుడైందు నీరాడాదే పళ్ళి కిడత్తియో, మనస్సు చల్లబడేటట్లుగా భగవన్నామాన్ని స్మరిస్తూ భగవన్నామాన్ని గానం చేస్తూ అదే మన స్నానముగా మనం భావిస్తూ ఈ భగవన్నామం అనే స్నానం ఆచరించడానికి నీవు మేల్కొని రావమ్మా అని పిలుస్తున్నారు.